ముందుగా పవన్ కళ్యాణ్ ఈనాడులో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్నటువంటి ఒక పార్ట్ చదువుదాం. భూములు దోచుకునేవారు, గూండాగిరికి పాల్పడేవారు, రాజకీయాలు నేర్మయం చేసిన వారు నాకు శత్రువులు. మా దగ్గర అధికారం ఉంది, మిమ్మల్ని ఏమైనా చేస్తామంటూ భయపెడితే వెనక్కి తగ్గను. ఇట్లాంటి దాష్టికాలకు తెగబడుతున్న జగన్మోహన్ రెడ్డి నాకు శత్రువు. ఆ గుంపు దాష్టికాన్ని వ్యక్తిగతంగా అనుభవించా. నా సినీ కెరీర్ తెలినాళ్లలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో వాటిని ఎదుర్కొన్నా. రాజకీయం చేయటం, అభిప్రాయం చెప్పడం ప్రాథమిక హక్కు. ఒక మొక్క ఎదిగి 10 మందికి నీడనిస్తుందంటే దాన్ని వీళ్ళు మొక్కగా ఉండగానే తుంచేస్తారు. అయినా తట్టుకుని నిలబడ్డాం. జగన్ గుంపును ఎలా ముకుతాడు వేయాలో నాకు బాగా తెలుసు. ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే, ఈయన కెరీర్కి సంబంధించింది చూస్తే జగన్మోహన్ రెడ్డి సినిమాల్లో హీరోగా ఏం పనిచేయలేదు, లేకపోతే ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించాలనుకున్నటువంటిది ఎవరు అంటే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నందమూరి కుటుంబాన్ని ఉంటుంది. గొడవ ఎవరికి ఉంది అప్పుడు? నందమూరి వర్సెస్ మెగా కుటుంబం, అంతే కదా. దాంట్లో చంద్రబాబు దాంట్లో ఈయన పాత్ర ఏముంటుంది, జగన్ పాత్ర లేకపోతే వాళ్ళ నాన్న పాత్ర నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ మీదన అబాండాలు వేయటం, మగ్గులోనే తుంచేయాలనుకోడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఏ స్థాయిలో ప్రజారాజ్యం అనేటువంటిది చిరంజీవి వ్యక్తిత్వ హననానికి దిగింది, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించింది ఎవరు? వాళ్లే కదా. ఈవెన్ 2019 ముందు 18 నుంచి 19 మధ్యలో పవన్ కళ్యాణ్ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది ఎవరు? తెలుగుదేశం అనుకూల మీడియానే కదా. మరి మొగ్గల తుంచాలనుకున్నది, ఈవెన్ ఇప్పుడు కూడా ఎదగాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీని మొగ్గలోనే తుంచాలనుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీనే కదా. మరి ఆయన లేకపోతే తెలుగుదేశంలో వైసీపీని చూసుకుంటారా, లేకపోతే ఇది నిజమని ఆయన నమ్ముతూ మనల్ని నమ్మమంటున్నారా? అర్థం కాల.